మిత్రులారా, చూశారు కదా, ఎటు చూసిన దట్టమైన మంచు. ఆ మంచు చాటున ఎన్నో దాగి ఉన్నాయి చెట్లు, చేమలు, కొండలు, కోనలు ఎన్నో దాగి ఉన్నాయి. ఈ మంచు వీడియోలోపు ఒక మంచి మాట చెబుదామని ఈ వీడియో తీస్తున్నాను. ఆ పక్షి అరుపు వింటున్నారు కదా, గువ్వ అరుపు అది. ఆ మంచు తెల్ల చాటు నుండి ఎన్నో పక్షుల శబ్దాలు లీలగా వినపడుతున్నాయి. నిజం చెప్పాలంటే మామూలు కన్నా కానీ ఇప్పుడే బాగా వినపడతాయి. ఎందుకంటే మంచులో శబ్ద వేగం ఎక్కువ అన్నమాట. మామూలు గాలిలో కన్నా కానీ మంచులో శబ్ద వేగం ఎక్కువ. ఆ మంచు అవతల ఏ పక్షులు కూసినా, ఏది కదలాడినా వెంటనే చెవులకు స్పష్టంగా వినపడుతుంది, తొందరగా వినపడుతుంది. ఇది ఒక విజ్ఞాన విషయం. ఈ మంచు వీడియోలోపు మంచి మాట ఏంటంటే, మనము ఎంత ఎదిగినా కానీ మన మూలాలను మర్చిపోరాదు. ఎలా అంటే, ఇప్పుడంటే సిటీలన్నీ కిక్కిరిసిపోయి జనాలకు ఆవాసమైనాయి, కానీ ఒకప్పుడు ఆ సిటీలే నిర్మానుష్యంగా, అంటే అసలు ఎవరు ఉండేవాళ్ళు కాదు. అక్కడ నిర్మాణాలు ఉండవు. అలాంటి ప్రదేశాల్లో ఇప్పుడు సిటీలన్నీ కిక్కిరిసిపోతున్న కారణం ఏమిటంటే, జనాలు చాలామంది పల్లెటూళ్ళను వదిలిపెట్టి ఉద్యోగార్థమో, ఆర్థిక అవసరాల కోసమో, పని కోసమో ఈ పల్లెటూళ్ళలో ఇప్పుడు పెచ్చిరేగిపోతున్న రాజకీయాలను తట్టుకోలేకనో కానీ మొత్తానికి పట్టణాలకు అందరూ కూడా వలస వెళ్ళిపోతున్నారు. పట్టణాలు పెరిగిపోతున్నాయి, పల్లెలు తరిగిపోతున్నాయి, పల్లెలు బోసిపోతున్నాయి కూడా. అయితే ఎంత ఎదిగినా, ఎంత సిటీల్లో ఆకాశ హర్మ్యాల్లో ఉన్నా కానీ పల్లెటూరుని మర్చిపోకూడదు. అవకాశం ఉంటే పల్లెటూరులో ఉండే అవకాశం చూసుకోవాలి మనం. ఇది ఒక చిన్న మాట.